అంటే గవర్నమెంట్లు కుల ప్రాతిపదికన కూడా డిఫర్ అవుతూ ఉంటాయని అంటారా? మీ మాటల్లో చెప్పిన దాన్ని బట్టి నాకు అది కనిపిస్తోంది. అవ్వద్దు అనేది నేను చెప్పే సలహా. హ్మ్. అలా జరుగుతూ ఉంటుందా అని జరుగుతూ అంటున్నాను. ఉంటున్నాయిగా, జరుగుతున్నాయి. హ్మ్. జరుగుతూ ఉంటాయి. చాలా అలాంటప్పుడు సార్లు. ఆంధ్రప్రదేశ్ కుల కుంపట్లకి ఆజ్యం పోస్తోందని ఎందుకు అనుకోకూడదు? ప్రతిదాన్ని కులానికి ముడిపెట్టడం, ప్రతిదాన్ని కులం దృష్టికోణంలో చూడటం అనేది అలవాటయిపోయింది. ఇది ఎవరు అలవాటు చేశారు అనంటే యాక్చువల్‌గా రాజకీయ నాయకులే అలవాటు చేశారు. ఆ! ప్రజలుగా హ్మ్, ప్రజల్లో ఎప్పుడూ ఇంత స్థాయిలో ఉండదు. హ్మ్. రాజకీయ నాయకులు అలవాటు చేశారు. హ్మ్. ఎందుకు అలవాటు చేశారంటే కొన్ని సార్లు అది రాజకీయంగా పనికొచ్చింది కాబట్టి. ఓకే. ఒకసారి అలవాటు పడిన తర్వాత దాన్ని ఒక మెయిన్ స్ట్రీమ్ అస్త్రం కింద వాడుకుంటున్నారు. ఇప్పటికి అదే ఇప్పటికీ నడుస్తోందిగా. అదే నడుస్తుంది. హ్మ్. కొంతమంది రాజకీయ నాయకులు ఈ కులాలను అడ్డం పెట్టుకొని పైకి ఎదిగారు. ఏది కులానికి ప్రతినిధులుగా పైకి ఎదిగారు. రాజకీయంగా పైకి ఎదిగారు. సో వాళ్ళు మనిషి రక్తం అలవాటు పడిన పులిలాగా దాన్ని హ్మ్. వదిలిపెట్టరు ఇంకా. ఎప్పుడంటే అప్పుడు వీలున్నప్పుడల్లా కులం ఇష్యూస్‌ని ఎత్తుకుంటారు. హ్మ్. అది వాళ్ళ వృత్తిలో రాజకీయ వృత్తిలో సర్వైవ్ అవ్వడం కోసం వాళ్ళకున్న ఒకే ఒక ఆయుధం. హ్మ్. వాళ్ళకి వేరే ఏమి చేత కాదు కాబట్టి ఇది ఒకటే ఆయుధం కింద వాడుకుంటారు. అవును. ఇలా జరగడం వల్ల గత 30, 40 సంవత్సరాల్లో ఇలా జరగడం వల్ల ఏ కులము ఓవరాల్‌గా గాని, కులంలో పని సబ్‌స్టాన్షియల్ నంబర్ ఆఫ్ పీపుల్ గాని బాగుపడిన దాఖలాలు ఎక్కడా లేవు. బాగుపడింది ఎవరయ్యా అంటే వీటిని వాడుకుని రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, ఎదిగిన వాళ్ళు మాత్రమే బాగుపడ్డారు. విడదీసుకుంటూ పోవడానికి ఇంకెవడో మిగలడు. చివరికి నువ్వు, నీ ఫ్యామిలీ తప్ప ఎవరు ఎవడు ఆజ్యం మిగలడు. పోసారు సార్ దీనికసలు? దీనికి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ జరిగిందండి. ఒక కులం ఆధిపత్యంతోనే నడిచిందని చెప్పి, ఈ రకమైన అదే కుల చెప్పేది. విభజన జరిగిందని చెప్పి మాట్లాడుకుంటూ అదే ఉంటారు కదా! చెప్పేది. ఆ! ఇవన్నీ ఆరోపణలు, ప్రత్యారోపణలు చాలా ఉన్నాయి. ఆ! నేను వాటన్నిటిలోకి ఇప్పుడు కూర్చొని నేను జడ్జిమెంట్ పాస్ చేయను. అది కరెక్ట్. ఓవరాల్‌గా కొంచెం బాధ్యత కలిగిన మనిషిగా, హ్మ్. కొంచెం చదువుకున్న మనిషిగా నాకు తోచింది నేను చెప్తున్నా. యెస్. నాతో కరెక్ట్. ఏకీభవించిన వాళ్ళు ఏకీభవించండి. లేకపోతే నువ్వేంట్రా మాకు చెప్పేదనుకునేవాళ్ళు ఆల్ రైట్. కానీ ఇవాల్టికి ఇవాళ మనం దాన్ని తుడిచేయలేం కదా! ఎక్కడో చోట మొదలెడదాం సార్. మొదలెడదాం. ఇప్పుడు ఇంకో 30 ఏళ్ళకి మారుతుందనుకోండి. పోనీలే. కుల ప్రాతిపదికన పార్టీలు ఏర్పడి, ఆ పార్టీలన్నీ కలిసి ఈ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కూటమి. కుల కాదనంటారా? కుల ప్రాతిపదికన ఏర్పాటయినాయి అని చెప్పి నేను అలా అంత ఏ ఏ స్వీపింగ్ స్టేట్మెంట్లు ఇవ్వను గానీ, ఆ! అంత స్వీపింగ్ స్టేట్మెంట్ నో కుల ప్రాతిపదిక మీద ఏర్పడినాయి అని చెప్పి నేనైతే అనను. ఆ! ఒక కొన్ని కులాలు ప్రిడామినెంట్‌గా కొంతమందిని సపోర్ట్ చేసుండొచ్చు. బట్ ఓకే. కేవలం కుల ప్రాతిపదిక అని చెప్పి అంత నారో మైండెడ్‌గా నేనైతే అక్యూజ్ చేయను. అంటే అట్లా కాదండి. మీరు అక్యూజ్ చేయరన్న విషయం నాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు అక్కడ ఏర్పడ్డ పార్టీలు, ఇప్పుడు వచ్చిన పార్టీలు గూడా అదే రకంగా వస్తున్నాయి గదా! మీరు కాదన్నా, అవునన్నా గత చరిత్ర చూసినా, ఏ పార్టీ ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తోంది, ఏ పార్టీ ఎవరికి ఎక్కువగా వాళ్ళని ఎక్కువగా ప్రోత్సహిస్తోంది అనేది అందరికీ తెలిసిన విషయమే గదా! ఈ హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు ఆ! లెట్ అస్ కాల్ దెమ్ ఔట్ అండ్ ఆ ప్రాతిపదిక మీద మనం ఓట్లేయకుండా ఉంటే చాలు. ఎవళ్ళ కాళ్ళం మనం నేర్చుకుంటే చాలు. అది ఆటోమేటిక్ ఆధిపత్యం మనం చెలాయిస్తున్నప్పుడు ఇంకా ఓట్లు ఎక్కడ వేయకుండా ఎందుకుంటారు? మనం దాన్ని ప్రోత్సహిస్తున్నాం. మనం గూడా అట్లా ఆలోచిస్తున్నాం కాబట్టి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఓట్లు వేస్తారు గదండీ! తప్పదు గదా! ఎవడు ఆధిపత్యం చెలాయించగలడండి? మనం యాక్సెప్ట్ చేయనప్పుడు. మనం యాక్సెప్ట్ చేసినంత వరకే ఎవడిదైనా ఆధిపత్యం. మీకున్నంత గుండె ధైర్యం వాళ్ళందరికీ ఉండదు గదా! ఉండాలి. గుండె ధైర్యం తెచ్చుకోవాలి. ఎవడికాడు ఇండిపెండెంట్‌గా ఆలోచించాలి. ఓటర్ అనేవాడు వాడి ఓటు హక్కు ఎంత అమూల్యమైందో ఆలోచించుకోవాలి. వాడికి మంచేదో, చెడేదో చూసుకోవాలి. అంతే తప్ప కులం ప్రాతిపదిక మీదో, ప్రాంతం ప్రాతిపదిక మీదో, మతం ప్రాతిపదిక మీదో ఓటేస్తే నష్టపోతాంరా బాబు అన్నది వాళ్ళు గ్రహించాలి. కానీ కులాల కంపుతో ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకా అలాగే నడుస్తోంది ఇప్పటికీ గూడా. నడుస్తోంది కాబట్టే మనం ఈ ప్రయత్నాలు చేసేది. అదేమి దాన్ని మనం లేకపోతే ఈ రోజున మనం దాన్ని ఒక్కసారిగా మనం మార్చలేము. మీరన్నట్టుగా కొంత టైం పడుతుందని టైం అంటున్నారు. పట్టనివ్వండి సార్. హ్మ్. లెట్ ఇట్ టేక్ 100 ఇయర్స్. బట్ దేర్ షుడ్ బి ఎ బిగినింగ్. ఒక సామాజిక వర్గానికే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్న సందర్భాలు మీకెక్కడ కనపడలేదా ఉన్నాయండి. కూటమిలో? ఉన్నాయి. 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 వాటిని గూడా మీరు దాన్ని వ్యతిరేకించారా? వ్యతిరేకించాలంటున్నా. వ్యతిరేకించాలి. వ్యతిరేకించాలంటే ఒక చిన్న సందర్భం చెప్తాను. హ్మ్. ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేద్దాం. 600 అడుగుల విగ్రహం ఏర్పాటు చేద్దాం అని అన్నారు. హ్మ్. మరి ఆ విగ్రహం ఏర్పాటు చేయటానికి అనంటే బోలెడంత మందున్నారు. ఎన్టీఆర్ గారితో పాటుగా అంటే మనమేం ఆయన్ని తప్పుపడుతూ కాదు. రైట్. అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేశారు. ఇక్కడ హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు. అటు పక్కన తెలంగాణలో గూడా ఏర్పాటు చేసుకున్నారు. హ్మ్. కానీ ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలి. 600 అడుగుల విగ్రహం అని అనంటే దాన్ని ఏ ప్రాతిపదికగా తీసుకోవాలి? ఎన్టీఆర్ హి వాస్ ఎ కలోసల్ పర్సనాలిటీ. హ్మ్. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ దట్ ఆంధ్రప్రదేశ్ హస్ ఎవర్ ప్రొడ్యూస్డ్.
ఆయనంత గొప్పవాళ్ళు లేరా అంటే నేనేమి పొట్టి దానికి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ జరిగింది. కరెక్ట్ 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 మరి అలాంటి నేను వాళ్ళని ఎందుకు దాన్ని మనం స్ఫూర్తిగా కాదంటలేదండి. తీసుకోవట్లేదని నేను నేను దాని ఇక్కడ మీద సామాజిక వర్గాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళంతా కూడా గుర్తొస్తారు కదా అని అంటున్నా నేను. అది కరెక్టేనండి. అసలు పొట్టి శ్రీరాములు గారిని ఒక సామాజిక వర్గంగా చూడడం నేను ఒకటి ఐ చెప్తాను మీన్ ఒకటి చెప్తాను పొట్టి శ్రీరాములు గారిని ఒక సామాజిక వర్గంగా చూడటం కానీ లేకపోతే ప్రకాశం పంతులు గారిని ఒక సామాజిక వర్గంగా చూడటం కానీ ఎన్టీ రామారావు గారిని ఒక సామాజిక వర్గంగా చూడటం కానీ నాకు మీకు నచ్చదు. విజయ్ భాస్కర్ రెడ్డి గారిని ఒక సామాజిక వర్గంగా చూడటం కానీ దాన్ని నేను అసహించుకుంటా. ఆ ఫీలింగ్నే నేను అసహించుకుంటా. సో ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ ఎన్టీఆర్ గారి విగ్రహం ఒకటే ఎందుకు పెడుతున్నారు, కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటే అది ఒక అర్థవంతమైన చర్చ. నిజంగా మీరు పెట్టదలుచుకుంటే దీని మీద చర్చించండి, ప్రజల్లో పెట్టండి, ఇవ్వండి మనకున్న చాయిసెస్, వీటిలో ఏది చేద్దాం అని చెప్పి పెట్టండి. దానికి ఒక రేషనల్ బేసిస్ ఇవ్వండి మీరు. దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వం అంటే ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటారుగా, దానికి కూడా ప్రజల ఆమోదం ఉండాలి, ప్రజల్లో చర్చ జరగాలి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ డెమోక్రసీ అండ్ మనందరం కట్టే రూపాయితోనే ప్రభుత్వాలు నడిచేది. సో దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. నేను ఎందుకు ఆ క్వశ్చన్ అడుగుతున్నానంటే ఇవాళ ఎన్టీఆర్ గారి విగ్రహం అని పెడతానంటారు, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే వైఎస్ఆర్ గారి విగ్రహం పెడతామని అంటారు. ఎగ్జాక్ట్లీ, వేర్ విల్ ఇట్ స్టాప్? కాబట్టి దీనికి ఒక హేతుబద్ధత ఏమన్నా ఉందా? ప్రజాస్వామ్యంలో ఎవరి విగ్రహాలు పెట్టడానికి మనం ఖర్చు చేయాలి, ఎవరి విగ్రహాలు పెట్టడానికి మనం ఖర్చు చేయకూడదు, దాన్ని ఎవరు నిర్ణయించాలి అనే దాని మీద ఒక ఒక సరైనటువంటి నిర్ధారణకు రావాలి. అది అందరూ కలిసి నిర్ణయించాల్సిన విషయం, అంతే తప్ప ఏకపక్షంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కావాలి. కులాల కుంపట్లని మాత్రం మీరు రూపుమాపాలన్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. రూపుమాపాలని ప్రయత్నం చేస్తున్నా, ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నా. బాబు, లెట్ us forget all this. వీటి వల్ల మనకు నష్టమే తప్ప లాభం లేదు. మహా అయితే మీకు వాట్సాప్లో లేకపోతే చాటింగ్ల్లో లేకపోతే సోషల్ మీడియాలో టైం కిల్ చేయడానికి పనికొస్తాయి ఈ విషయాలు తప్ప దీనివల్ల ₹1 లాభం లేదు. ఎవరి జీవితాలు దీనివల్ల ఒక జనరేషన్ 2 జనరేషన్లు కులాల మీదే నడిచింది ఆంధ్రప్రదేశ్లో. ఇవాళకి నడుస్తుంది. అది అన్ఫార్చునేట్. అది అసలు అనవసరం. దాని గురించి మనం దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది.